Everyone, in this video I am going to explain about precautions in usage of isotonic solutions. నేను ముందు వీడియోస్ చేసినప్పుడు లైక్ ఎన్ఎస్ గురించి, ఆర్ఎల్ గురించి, డెక్స్ట్రోస్ గురించి ఏం చెప్పానంటే కార్డియాక్ పేషెంట్స్, రీనల్ పేషెంట్స్ ఉన్నప్పుడు ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్పాను. అంటే కాషియస్గా ఉండాలి మనం ఆ పేషెంట్స్కి మనం ఫ్లూయిడ్ ప్రొవైడ్ చేసినప్పుడు అని. కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అదంతా తెలీదు. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రికాషన్స్ ఇన్ యూసేజ్ ఆఫ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కేర్ఫుల్గా ఫ్లూయిడ్స్ అనేవి ప్రొవైడ్ చేయగలం, ఆర్ ఇన్ కేస్ ఇఫ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయిపోయినా మనం ఏం చేయాలి, ఇదంతా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే పేషెంట్ డీటెయిల్స్ తెలియాలంటే ఇప్పుడు ఎవరో చెప్పారు లేకపోతే సీనియర్ స్టాఫ్ చెప్పారు అని ఫ్లూయిడ్స్ పెట్టేయండి అంటే మీరు అలా చేయకూడదు అనమాట. మీరు తెలుసుకోవాలి ఎందుకు మనం ఆ ఫ్లూయిడ్ పేషెంట్కి కనెక్ట్ చేస్తున్నాం. హైపర్నెట్రీమియా ఆర్ హైపోనెట్రీమియా, హైపోవోలీమియా అంటే కండిషన్ తెలియాలన్నమాట. సో పేషెంట్కి మనం ఎందుకు ఫ్లూయిడ్ ఇస్తున్నామో ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇఫ్ పేషెంట్ హైపోవోలీమియా అంటే పేషెంట్లో బ్లడ్ పర్ఫ్యూషన్ అనేది సరిగా లేదు, డిహైడ్రేట్ అయిపోయి ఉన్నాడు పేషెంట్, హైపోవోలీమియా స్టేట్లో ఉన్నాడు. నీకు అది తెలుసు. నీకు అది తెలిసినప్పుడు నువ్వు ఎన్ఎస్ పట్టుకెళ్ళతో ప్రొవైడ్ చేస్తావు. కానీ ఒక్క పట్టుకెళ్ళి ప్రొవైడ్ చేసేస్తే సరిపోదు. నువ్వు పేషెంట్ హైపోవోలిమిక్ స్టేట్లో అంటే ఫ్లూయిడ్స్ ఇస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఫ్లూయిడ్స్ అనేవి బాడీ డిహైడ్రేషన్ని తగ్గిస్తే నువ్వు ఫ్లూయిడ్ రేట్ అనేది, ఆ ఫ్లో రేట్ అనేది ఫాస్ట్గా పెట్టేసామనుకో ఒకేసారి పేషెంట్ పీక్స్లోకి వెళ్ళిపోతాడు, అంటే హైపర్ వోలిమిక్ స్టేట్కి వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు అలా ఉండకూడదు అనమాట, నెగ్లెక్ట్గా ఉండకూడదు. సో యూ నీడ్ టు కన్సిడర్ ఫర్ విచ్ కండిషన్ యు ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఫ్లూయిడ్. హైపోవోలిమియా స్టేట్లో ఉన్నారు, ఓకే, నువ్వు ఇస్తున్న ఫ్లూయిడ్ అంటే నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. బీపీ నార్మల్గా వచ్చిందా, ఆర్ ఎలక్ట్రోలైట్స్ చెక్ చేసుకున్నప్పుడు వాటి రేంజెస్ బట్టి ఓకే దిస్ ఫ్లూయిడ్ అంటే పేషెంట్లో ఈ ఎలక్ట్రోలైట్స్ తక్కువ ఉన్నాయి, సో ఈ ఫ్లూయిడ్ మనం ప్రొవైడ్ చేయాలి అండ్ ఇంత పర్సంటేజ్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి పేషెంట్కి. ఆ ఫ్లో రేట్ కూడా అంటే పర్ మినిట్కి ఇంత ఫ్లో మాత్రమే, అంటే ఇంత ఎంఎల్ మాత్రమే వెళ్ళాలి అనేది నువ్వు ఫస్ట్ తెలియాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే పేషెంట్ బికమ్ ఆ ఫ్లూయిడ్ అనేది ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట బాడీలో. అండ్ సమ్టైమ్స్ ఓవర్ ఇన్ఫ్యూషన్ ఆఫ్ ఐసోటోనిక్స్ ఫ్లూయిడ్స్ అంటే త్వరగా ఫ్లూయిడ్ అయిపోవాలని చెప్పి ఓవర్ ఇన్ఫ్యూషన్ చేసేస్తారు. ఓవర్ ఇన్ఫ్యూషన్ అస్సలు చేయకూడదు ఎప్పుడు కూడా పేషెంట్కి. అంటే ఫ్లో రేట్ అనేది ముందుగానే మనం డిసైడ్ చేసుకొని పర్ మినిట్కి ఇంత ఫ్లో అంటే ఇంత ఎంఎల్ మాత్రమే వెళ్ళాలని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. దెన్ సెకండ్ వన్, ఓకే, దిస్ అబౌట్ డాక్యుమెంట్ బేస్ లైన్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ అంటే ఏంటి, బేస్ లైన్ వైటల్ సైన్స్ అంటే ఏంటి, మనకి టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, దెన్ రెస్పిరేటరీ అండ్ సాచురేషన్, ఇవి మనం డాక్యుమెంట్ చేసుకోవాలన్నమాట ముందుగానే. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు నార్మల్గా చెక్ చేసావు, నువ్వు డాక్యుమెంట్ చేయలేదు, ఆ పేషెంట్ సడన్గా బీపీ హైపర్ వోలిమిక్ స్టేట్కి వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు మీరేమనుకుంటారు, ఓకే పేషెంట్ సో కండిషన్ అంటే హైపోవోలిమియా స్టేట్లో ఉన్నాడు, సో నేను ఎన్ఎస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటావు. కానీ సడన్గా పేషెంట్ బికమ్స్ హైపర్ వోలిమిక్ స్టేట్, అప్పుడు ఏమవుతుంది, నువ్వు డాక్యుమెంట్ చేయలేదు. వాళ్ళు ఏమంటారు, నీకు చెక్ చేయడం రాలేదు, పేషెంట్ కండిషన్ నీకు తెలియకుండా చెక్ చేయకుండానే నువ్వు పేషెంట్కి ఎన్ఎస్ ఫ్లూయిడ్ ఇన్సర్ట్ చేసావు అని చెప్పి నీ మీద అంటారు. సో అందుకని ఎప్పుడు కూడా నువ్వు డాక్యుమెంట్ అనేది చేయాలన్నమాట. దాని తర్వాత ఎడిమా స్టేటస్, పేషెంట్కి ఎడిమా ఉందా లేదా అంటే లెగ్స్ పెరిఫెరల్ ఎడిమా ఉందా, సెరిబ్రల్ ఎడిమా ఉందా, అండ్ ఫ్లూయిడ్స్ అంటే లిమ్ కానీ హ్యాండ్ కానీ ఏమైనా ఎక్కడైనా ఎడిమా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకు ఎడిమా చెక్ చేసుకోవాలి అంటే, ఎడిమా అంటే ఏంటి, ఫ్లూయిడ్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది అనమాట బాడీలో, ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో, ఇంటర్స్టీషియల్ స్పేస్లో ఫ్లూయిడ్ అనేది స్టోర్ అయిపోద్ది. ఇలా ఎందుకు స్టోర్ అయిపోద్ది అంటే రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇనఫ్ అంటే ఎక్స్క్రీషన్ కిడ్నీ ఫంక్షన్ జరగకపోవడం వల్ల వాటర్ కంటెంట్ అనేది బయటకు పోదు. నువ్వు ఆ ఎడిమా స్టేటస్ నువ్వు చూడకుండా ఫ్లూయిడ్ కనెక్ట్ చేస్తావు అనుకో, పేషెంట్ ఆల్రెడీ ఓవర్లోడ్తో ఉన్నాడు, ఎందుకంటే ఎక్స్క్రీట్ అవ్వట్లేదు కాబట్టి. నువ్వు మళ్ళీ ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేస్తే పేషెంట్ బికమ్
సివియర్లీ ఓవర్లోడ్ అయిపోద్ది అనమాట బాడీలో, కార్డియాక్ ఓవర్లోడ్ ఎక్కువైపోద్ది. సో ఎడిమా స్టేటస్ చెక్ చేసుకోవాలి. దెన్ లంగ్ సౌండ్స్ ఆల్సో వీ నీడ్ టు చెక్. అంటే లంగ్ సౌండ్స్ ఎందుకు అంటే ఏమో లంగ్ పల్మనరీ ఎడిమా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. పల్మనరీ ఎడిమా ఎలా ఉందో లేదో తెలుస్తుంది. లంగ్ సౌండ్స్ విన్నప్పుడు వీజింగ్ కానీ అండ్ అదర్ మనకు తెలిసిపోద్ది ఆ సౌండ్స్. దెన్ హార్ట్ సౌండ్స్, డెఫినెట్లీ వీ షుడ్ నో వెదర్ హార్ట్ సౌండ్స్, వీ షుడ్ చెక్ దట్. దెన్ బిఫోర్ బిగినింగ్, ఇవన్నీ ఎప్పుడు చెక్ చేయాలి? బిఫోర్ బిగినింగ్ ద ఇన్ఫ్యూషన్. అండ్ మధ్యలో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు మానిటర్ చేసుకోవాలి అనుకుంటే, ఓకే వైటల్ సైన్స్ చూసాము, బీబీ తక్కువ ఉంది, నోట్ చేసాము, ఇది కనెక్ట్ చేస్తాము, కానీ బ్లడ్ టెస్ట్ ఇంకా రాలేదు. ఈలోపు మనం ఫ్లూయిడ్స్ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుంది? పేషెంట్ కొలాప్స్ అయిపోతాడు. కానీ ఎలక్ట్రోలైట్స్ బట్టి నేను చెప్పాను, ఎలక్ట్రోలైట్స్ బట్టి నువ్వు ఉండాలి, నువ్వు ఫ్లూయిడ్ కనెక్ట్ చేయాలి అని. కానీ ఈ ఎలక్ట్రోలైట్స్ ఇచ్చేలోపు పేషెంట్ చనిపోతాడే కదా. సో ఈలోపు నువ్వు బ్లడ్ ప్రెషర్ చూసుకుంటావు. పేషెంట్ డిహైడ్రేషన్ అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంటే పేషెంట్ ఇన్ డిహైడ్రేషన్ కండిషన్. అప్పుడు అడుగుతావు పేషెంట్కి హైపర్ టెన్షన్ ఉందా, హిస్టరీ కలెక్ట్ చేస్తావు అనమాట. హైపర్ టెన్షన్ ఉందా, డయాబెటీస్ ఉందా, దాని తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అడుగుతావు బిఫోర్ ద బ్లడ్ రిపోర్ట్స్ వచ్చే ముందు ఇవన్నీ అడుగుతావు. ఓకే పేషెంట్ హైపర్ టెన్షన్ ఉంది అనుకుంటే, బీపీ తగ్గుతుంటే అప్పుడు నువ్వేం చేస్తుంది? ఫ్లూయిడ్ మారుస్తావు. ఓకే, ఒకవేళ డయాబెటీస్ ఉంది అంటే డెక్స్ట్రోస్ ఇవ్వు, రింగర్ లాక్టేట్ సొల్యూషన్ కానీ లేకపోతే ఇంకో సొల్యూషన్ కానీ ఇస్తావన్నమాట. రింగర్ లాక్టేట్ కాదు, రింగర్ సొల్యూషన్. దెన్ మధ్యలో కూడా మానిటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ మనకు తెలియదు కాబట్టి జస్ట్ నార్మల్గా ఫ్లూయిడ్ పెట్టాం సర్టెన్ ఫ్లో రేట్తో. ఈలోపు మనకి ఇంకా రిపోర్ట్స్ రాలేదు. సడన్గా ఎలక్ట్రోలైట్స్ అనేవి ఓకే కొంచెమే తగ్గాయి, కానీ మనం ఎక్కువ ఇచ్చేసాం అనుకో మళ్ళీ ఓవర్లోడ్ అయిపోద్ది. సో ఇన్ బిట్వీన్ యూ నీడ్ టు మానిటర్ దిస్ ఎడిమా స్టేటస్, అంటే ఓవర్లోడ్ అవుతుందా లేదా, ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుందా లేదా అని చెప్పి. తర్వాత ఆఫ్టర్ అండ్ డ్యూరింగ్ ఇన్ఫ్యూషన్ ఆల్సో వీ నీడ్ టు చెక్ దిస్. దెన్ కమింగ్ టు థర్డ్ వన్ ఏంటంటే, నేను చెప్పాను సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పేషెంట్ బికమ్ హైపర్వోలిమిక్ స్టేజ్. అవి ఏంటేంటి అంటే, హైపర్వోలిమియా స్టేజ్లో హైపర్ టెన్షన్, తర్వాత బౌండింగ్ పల్స్ అంటే చాలా గట్టిగా వినిపిస్తుంది అనమాట. స్ట్రాంగ్ ఫోర్స్ఫుల్ హార్ట్ బీట్ దట్ వీ ఫీల్. అండ్ అంటే లైక్ రేస్ లాగా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది హార్ట్. దీస్ ఆర్ హైపర్వోలిమిక్ సైన్స్ అనమాట. హైపర్ టెన్షన్, బౌండింగ్ పల్స్, నెక్స్ట్ పల్మనరీ క్రాకిల్స్. నేను చెప్పాను లంగ్ సౌండ్స్ వినాలి అని చెప్పి. ఎందుకు అంటే పల్మనరీ క్రాకిల్స్ అంటే ఊపిరి సరిగా తీసుకోలేమన్నమాట. నెక్స్ట్ పెరిఫెరల్ ఎడిమా చెప్పాను. పెరిఫెరల్ ఎడిమా అంటే ఎడిమా స్టాటస్. ఇవన్నీ కూడా ఏంటి? హైపర్వోలిమిక్. దీనికి డిస్నియా, ఇనేబుల్ టు టేక్ బ్రీత్, డిస్నియా. దెన్ నెక్స్ట్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డిక్రీస్డ్ బ్రెత్. దెన్ జేవీ డిస్టెన్షన్, ఐజేవీ డిస్టెన్షన్ అంటే ఇంట్రా జుగులర్ వెయిన్ డిస్టెన్షన్ అంటే ఉబ్బిపోవడం అనమాట. ఈ కండిషన్స్ అంటే ఈ సిమ్టమ్స్ అనేవి మనం మానిటర్ చేయాలి పేషెంట్లో డ్యూరింగ్ ఇన్ఫ్యూషన్. దెన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ కూడా మనం ఎంత ఇంటేక్ ఇస్తున్నాం పేషెంట్కి, అంటే ఎంత ఫ్లూయిడ్ ఇస్తున్నాం, పేషెంట్ ఎంత అవుట్పుట్ పాస్ చేశాడు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దెన్ మళ్ళీ డ్యూరింగ్ ఇన్ఫ్యూషన్ ఏం ప్రికాషన్ అంటే, ఇంక్రీజ్డ్ ద హెడ్ ఆఫ్ ద బెడ్, లైక్ we need to make the patient in a semi-Fowler's position like 35 to 45 degree. ఒకవేళ పేషెంట్కి ఎడిమా ఉందనుకో, అప్పుడు అంటే లెగ్లో ఎడిమా కానీ చేతుల్లో ఎడిమా కానీ ఉంటే మనం పేషెంట్కి ఎలివేట్ ద పేషెంట్స్ లెగ్స్. ఆ టైంలో మనం పేషెంట్స్ లెగ్స్ అనేవి ఎలివేట్ చేయాలన్నమాట, పిల్లోస్ పెట్టి. అలా అప్పుడు ఏమవుతుందంటే ఫ్లూయిడ్ అనేది లెగ్స్ వరకు వెళ్దు. సో ఇట్ క్యాన్ ప్రివెంట్ ఎడిమా. ఇది హైపర్వోలిమియా గురించి. హైపర్వోలిమియా సిమ్టమ్స్ అంటే ఇవి. ఇప్పుడు హైపోవోలిమియా అంటే నువ్వు ఆల్రెడీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నావు, పేషెంట్ హైపోవోలిమియా స్టేజ్లోనే ఉన్నాడు, నువ్వు ఫ్లూయిడ్స్ ఇస్తున్నావు, కానీ ఇంకా పేషెంట్ డిహైడ్రేషన్ అస్సలు తగ్గట్లేదు అనుకో, నీకు ఎలా తెలుస్తుంది? ఈ సిమ్టమ్స్ బట్టి పేషెంట్కి నువ్వు మళ్ళీ ఫ్లూయిడ్స్ పెంచాలా, ఫ్లో రేట్ పెంచాలా, లేకపోతే ఇప్పుడు బర్న్స్ పేషెంట్ అనుకోండి, నువ్వు ఏదో ఫ్లో రేట్ స్లోగా పెట్టావనుకో
సరిపోదు. ఎందుకంటే బర్న్స్ పేషెంట్‌కి ఫ్లూయిడ్ చాలా లాస్ అయిపోతారు కాబట్టి ఆళ్ళకి చాలా ఫాస్ట్‌గా ఫ్లూయిడ్స్ అనేవి రిప్లేస్ అవ్వాలనమాట బర్న్స్ పేషెంట్స్‌లో. అప్పుడు అలాంటి టైంలో నువ్వు హైపోవోలీమియా సింప్టమ్స్ తెలియాలనమాట. హైపోవోలీమియా సింప్టమ్స్ ఏంటేంటి అంటే యూరిన్ అవుట్‌పుట్ లెస్ దెన్ 0.5 ml అంటే 0.5 ml పర్ కేజీ అవర్. తర్వాత పూర్ స్కిన్ టర్గర్ అంటే డీహైడ్రేషన్ ఉంది పేషెంట్‌కి. హైపోవోలీమియా అంటే ఏంటి? సివియర్ డీహైడ్రేషన్ అనే. తర్వాత టాకీకార్డియా అంటే హార్ట్ బీట్ మోర్ దెన్ 100. నెక్స్ట్ వీక్ థ్రెడీ పల్స్. వీక్ థ్రెడీ పల్స్ అంటే టాకీకార్డియాలో ఏమవుతుంది? పల్స్ ఫాస్ట్ కొట్టేసుకుంటదనమాట. మనం ఫీల్ అవ్వలేము ఆ పల్స్‌ని. ఓకే. ఆ పల్స్‌ని ఫీల్ అవ్వలేము. లైక్ చిన్న దారంలాగా ఉంటది కానీ మనం యాజ్ లైక్ బౌండింగ్ పల్స్ లాగా మనకు వినిపించదు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఎడ్యుకేట్ ద పేషెంట్ అబౌట్ ఇంటేక్ అండ్ అవుట్పుట్ and dehydration, hypovolemia, like what are all, if patient feels anything like dehydration or swelling, then edema, ఇలా పేషెంట్ ఏమైనా ఫీల్ అవుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా డీహైడ్రేషన్కి, నాసియా, వామిటింగ్, ఇలా పేషెంట్ ఎడ్యుకేట్ చేయాలి పేషెంట్ని. ఇలాంటివి ఉంటే వెంటనే చెప్పాలి. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ వైల్ యూజింగ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్ వీ నీడ్ టు ఫాలో. మానిటర్ చేయాలి, వైటల్ సైన్స్ మానిటర్ చేయాలి, డాక్యుమెంట్ చేయాలి, ఎడిమా ఉందో లేదో చెక్ చేసుకోవాలి, లంగ్ సౌండ్స్ చూడాలి, హార్ట్ సౌండ్స్ చూడాలి. అండ్ ఎప్పుడు చూడాలి ఇవన్నీ కూడా? ఇన్ఫ్యూషన్ స్టార్ట్ చేయకముందు, స్టార్ట్ చేసిన తర్వాత, అయిపోయాక కూడా మనం పేషెంట్ని అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ ఇంట్రాజుగులర్ వెయిన్ డిస్టెన్షన్ ఉందా లేదా చూసుకోవాలి. హైపర్ వోలీమియాలో అయితే హైపర్ టెన్షన్ ఉంటుంది, బౌండింగ్ పల్స్, పల్మనరీ క్రాకల్స్, పెరిఫెరల్ ఎడిమా, డిస్నియా అండ్ ఎస్ఓబి అండ్ ఇంట్రాజుగులర్ వెయిన్ డిస్టెన్షన్. ఇంటేక్ అండ్ అవుట్పుట్ కూడా చెక్ చేసుకోవాలి. అండ్ పేషెంట్ యొక్క బెడ్ అనేది 35 to 45 degree హెడ్ సైడ్ ఎలివేట్ చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సెరిబ్రల్ ఎడిమా డిక్రీజ్ చేయొచ్చు మనం. ఓకే. దెన్ ఇఫ్ ఎడిమా ఉంటే పేషెంట్ లెగ్స్ అనేవి ఎలివేట్ చేయాలన్నమాట. ఎలివేట్ చేసి అంటే ఇక్కడ పిల్లోస్ అవి పెట్టి పేషెంట్ లెగ్స్ ఎలివేట్ చేయాలి. అప్పుడు వాటర్ కంటెంట్ అనేది లెగ్కి వెళ్ళడం తగ్గుద్ది అనమాట. దెన్ హైపోవోలీమియాకి వచ్చేసరికి యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గుతుంది అనుకోండి. అంటే యూరిన్ అవుట్పుట్ పెరగాలి, ఎందుకంటే నువ్వు ఫ్లూయిడ్ ఇచ్చినప్పుడు యూరిన్ అవుట్పుట్ రావాలి. ఒకవేళ రాలేదు, ఎడిమా ఉందంటే ఓవర్లోడ్ అయినట్టు. అసలు ఎడిమా లేకుండా ఫ్లూయిడ్ రాలేదు అంటే పేషెంట్ ఇంకా డీహైడ్రేషన్లోనే ఉన్నాడని చెప్పి. డీహైడ్రేషన్లో మన అందరికీ తెలుసు, స్కిన్ టర్గర్ అంటే స్కిన్ అనేది బయటికి తెలుస్తుంది మనకి డీహైడ్రేట్ అయిపోయినట్టు. టాకీకార్డియా అంటే తెలుసు, హార్ట్ బీట్ పెరిగిపోద్ది. వీక్ థ్రెడీ పల్స్ అంటే అసలు పల్స్ ఫీల్ అవ్వలేమన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్.